మిడ్మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మిడ్మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ పథకం కింద 4,696 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. సీఎం రేవంత్ పర్యటనకు ముందే ముంపు నిర్వాసితులకు గుడ్ న్యూస్ చెప్పారని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ ముంపు నిర్వాసితులను మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముంపు బాధితులను ఆదుకుందన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని మిడ్మానే డ్యాం ముంపు గ్రామాల నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జూన్ 15, 2015 సీఎం కేసీఆర్ గారు, అప్పటి సీఎం రాజన్న తంతల మీద డబుల్ బెడ్రూమ్కి 5,04,000 ఇస్తా అని చెప్పి మాట తప్పిన సందర్భంలో ముంపు గ్రామాల నిర్వాసితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేసినటువంటి ఆ క్రమంలో పీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలు ఉన్నటువంటి అప్పటి నాయకత్వం అంతా కూడా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, జీవన్ రెడ్డి గారు, అనేక మంది చొప్పదండి ప్రస్థాన సభ్యులు, మానకొండ ప్రస్థాన సభ్యులు అందరం కూడా మిడ్మానే డ్యాంకి సంబంధించినటువంటి నిర్వాసితుల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, ఇందిరమ్మ రాజ్యం రాగానే, ప్రజాపాలన రాగానే మీ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 4,689 ఇండ్లు 234,80,00,000 రూపాయల విలువ గల జీవో రూపం ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బుధవారం 28న వేల రాకెట్ ముందే మంజూరు చేయడం హర్షణీయం.